ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక మామూలు అమ్మాయి ఈ రోజు గ్లోబల్ రేంజ్ లో స్టార్ గా ఎలా ఎదిగింది. బరేలీ లాంటి చిన్న ఊరిలో పుట్టి బాలీవుడ్ ను రూల్ చేసి ఆ తర్వాత హాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా జర్నీ ఊరికే జరిగిపోలేదు. దానికి కేవలం లుక్ మాత్రమే కారణం కాదు, ఆమె లోపల ఉన్న కసి. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా వెనక్కి తగ్గని మొండితనం ఆమెను ఈ స్థాయికి తీసుకువెళ్లాయి. ఈ రోజు మనం ప్రియాంక చోప్రా తన లైఫ్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నుంచి ఏం నేర్చుకుంది, యూత్ కి ఎలాంటి పవర్ఫుల్ లైఫ్ లెసన్స్ చెప్తుంది అనేది తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ప్రపంచంలో మీలాంటి వారు మీరు మాత్రమే. ప్రియాంక ఎప్పుడు చెప్పే మొదటి మాట ఇదే. మనం మనల్ని పక్క వాళ్లతో కంపేర్ చేసుకుంటూ మనకున్న మైనస్లు చూసుకొని చాలాసార్లు ఫీల్ అవుతుంటాం. నేను వాళ్ళలా ఎందుకు లేను, నా బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇంత నార్మల్ గా ఉంది అని బాధపడుతుంటాం. కానీ ప్రియాంక దృష్టిలో మనలో ఉన్న ఆ మైనస్లే మనల్ని అందరిలో స్పెషల్ గా నిలబెడతాయి. సొసైటీ మన కోసం ఒక బాక్స్ గీసి అందులోనే బతకాలని చెప్తుంది. ఒక అమ్మాయి అయితే ఇలాగే ఉండాలి, ఇలాంటి పనులే చేయాలి అని లిమిట్స్ పెడుతుంది. కానీ ప్రియాంక ఆ లిమిట్స్ ని బ్రేక్ చేయాలని గట్టిగా నమ్ముతుంది. పక్క వాళ్ళు మన కోసం సెట్ చేసిన రూల్స్ లో ఇరుక్కుని బాధపడే బదులు ఆ బౌండరీస్ ని దాటి పైకి ఎదగాలి అంటుంది. మన కలర్, మన బ్యాక్గ్రౌండ్, మన లాంగ్వేజ్ ఇవన్నీ మన సక్సెస్ కి అడ్డు కాకూడదు. మనల్ని మనం 100% నమ్మినప్పుడే ఈ ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది. తన డ్రీమ్స్ గురించి ప్రియాంక ఎప్పుడూ ఒక మాట అంటుంది. మన డ్రీమ్స్ విషయంలో మనం కొంచెం అత్యాశగా ఉండాలి అని. అవును, మీరు విన్నది నిజమే. ఆశపడటం తప్పు కాదు, ఒకేసారి అన్నీ కావాలనుకోవటం అసలే తప్పు కాదు. చాలా మంది తమ డ్రీమ్స్ గురించి బయటకు చెప్పడానికి భయపడతారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, కామెంట్స్ చేస్తారేమో అని తమ గోల్స్ ని చిన్నవిగా చేసుకుంటారు. కానీ ప్రియాంక అలా కాదు. తనకు ఏం కావాలో క్లారిటీగా తెలుసుకుంది. దాన్ని సాధించడానికి ప్రాణం పెట్టి పనిచేసింది. మీరు ఒక చిన్న స్థాయికి చేరుకున్నాక ఇక చాలు, నేను సాధించాల్సింది సాధించేశాను అని ఎప్పుడు అనుకోకూడదు. సక్సెస్ కి ఎండ్ కార్డ్ ఉండదు. మీరు ఎప్పుడు ఒక స్టూడెంట్ లాగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. కొత్త ఫీల్డ్స్ లోకి ఎంటర్ అవ్వడానికి, కొత్త ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి భయపడకూడదు. ఒక సక్సెస్ తర్వాత ఇంకో గోల్ సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే నిజమైన గ్రోత్. అయితే సక్సెస్ జర్నీ ఎప్పుడూ స్మూత్ గా ఉండదు. ప్రియాంక లైఫ్ లో కూడా ఎన్నో బ్యాడ్ డేస్ ఉన్నాయి. సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు, ఇండస్ట్రీ ఆమెను పక్కన పెట్టేసినప్పుడు, రేసిజం కామెంట్స్ ఎదురైనప్పుడు ఆమె కూడా బాగా డిప్రెస్ అయ్యారు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడటం కామన్. మీ గదిలో కూర్చుని ఏడవండి, ఒక రోజు మొత్తం ఫీల్ అవ్వండి. కానీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఫీనిక్స్ పక్షిలా బూడిదలోంచి పైకి లేచి మళ్ళీ మీ ఫైట్ స్టార్ట్ చేయండి అని ఆమె యూత్ కి చెప్తోంది. మనల్ని నెగిటివ్ గా కామెంట్ చేసేవాళ్ళు, కిందకి లాగేవాళ్ళు ప్రతి చోట ఉంటారు. అందరినీ హ్యాపీగా ఉంచాలని ట్రై చేస్తే మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండదు. మనల్ని నమ్మని వాళ్ల మాటలు ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయాలి. మన పనితోనే, మన సక్సెస్ తోనే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి. ఫెయిల్యూర్ అనేది మన జర్నీలో ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. అది మన లైఫ్ కి ఎండ్ కార్డ్ కాదు అన్నది ప్రియాంక స్ట్రాంగ్ గా నమ్మే రూల్. మీరు ఎంత పెద్ద పొజిషన్ కి వెళ్ళినా సరే మీ బేసిక్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రియాంక ఒక నార్మల్ ఇండియన్ ఫ్యామిలీ నుంచి వెళ్లి గ్లోబల్ స్టార్ గా మారినప్పటికీ తన మూలాలను, మన కల్చర్ ని ఎప్పుడు మర్చిపోలేదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో గుర్తుంచుకోవడం వల్ల సక్సెస్ వచ్చినా కూడా సింపుల్ గా ఉండగలుగుతాం. అలాగే సొసైటీకి తిరిగి ఇవ్వటం కూడా చాలా ముఖ్యం. మనకున్న ప్లాట్ఫామ్ తో, మనకున్న మనీతో వేరే వాళ్ళ లైఫ్ లో కొంచెమైనా వెలుగులు నింపడానికి ట్రై చేయాలి. ఫైనల్ గా ఒక్క మాట, మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఎప్పుడూ భయపడకండి. మీకు భయం అనిపించే రిస్కులే ఒక్కోసారి మీ లైఫ్ లో పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. మీ వాల్యూ ఏంటో డిసైడ్ చేసే రైట్ వేరే వాళ్ళకి ఎప్పుడు ఇవ్వకండి. మిమ్మల్ని మీరు మరీ సీరియస్ గా తీసుకోకండి. లైఫ్ లోని చిన్న చిన్న హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళండి. ప్రియాంక చోప్రా జర్నీ మనకు నేర్పే అతిపెద్ద లెసన్ ఇదే. మీరు ఎవరైనా, ఎక్కడి నుంచి వచ్చినా మీ డ్రీమ్స్ నిజం చేసుకునే పవర్ మీ చేతుల్లోనే ఉంది. ఆ పవర్ ని గుర్తించండి. మీకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోండి. ఈ జర్నీ మీలో మంచి ఇన్స్పిరేషన్ నింపిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ వీడియోల కోసం, మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.